రేయ్, పోలీసులు చెక్ చేయడానికి వచ్చారంట. ఇప్పుడు గనక శ్రీవల్లిని చూశారంటే మన బండారం మొత్తం బయటపడుతుంది. మనది అమ్మాయిలు నమ్మే రాకెట్ అని వాళ్ళకి తెలిసిపోతుంది. అలా జరగకూడదురా. వాళ్ళనేదో ఒకటి చేసి ఆ గది వైపు వెళ్లకుండా ఆపండి. నువ్వు ఎలా తప్పించుకుంటావే? అయిపోయావే ఈరోజు. ఈ లోపు శ్రీవల్లిని వేరే చోటికి నేను తీసుకెళ్తాను. సరే మేడం, వాళ్ళ సంగతి మేం చూసుకుంటాం, మీరు వెళ్ళండి. ఆగవే. ఎవరైనా ఉన్నారా? కాపాడండి. బయటికి వెళ్ళలేవే. రా వదలరా. రా రావే. ఇది సౌండ్ ప్రూఫ్ రూమే. నువ్వు ఎంత అరిచినా బయట ఎవరికి వినపడదు. అయిపోయింది ఈరోజు నీ పని. నన్ను వదలు. కాపాడండి, ప్లీజ్ కాపాడండి. వదలరా సచ్చినోడు. నన్ను ముసలోడంటావా? పెళ్లి చేసుకున్నట్టావా? నీ సంగతి అయిపోయింది ఇప్పుడు. ఎక్కడ పెట్టుంటారు? ఈ రూమ్ ఒకటే మిగిలింది. కాపాడండి, కాపాడండి. ఏయ్, ఆగవే, అరవకు. జడి, కేడి, ఏమైంది? ఈ రూమ్ లో ఉన్నారు. కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఇవాళ నిన్ను వదలను. ఆగవే, అరవకు. కాపాడండి, నిన్ను వదలనే. కాపాడండి. తప్పించుకున్నారు జడి. నిజంగా నాకేం తెలియదు సార్. నువ్వేం కంగారు పడకమ్మా, మేము ఇక్కడే ఉన్నాం కదా. వాళ్ళెవరో నాకు తెలియదండి. మా అమ్మని చెప్పొచ్చారు. మా అమ్మ కూడా ఈ దుర్మార్గులకి చెప్పి మీ అమ్మే వెళ్ళు అని చెప్పి వీళ్ళతో పంపించింది. వీళ్ళు నన్ను ఎక్కడికో తీసుకెళ్లి అమ్మేద్దామని చూసినట్టు అనిపిస్తుందండి. మీరు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు. థ్యాంక్స్ అండి. ఇది మా డ్యూటీ అమ్మా. ఇంక వాళ్ళు నిన్నేం చేయరు. ధైర్యంగా ఉండు. మా అన్నయ్య వదినతో మాట్లాడాలి. జరిగింది నేను వాళ్ళకి చెప్పాలి. మీ అన్నయ్య వదినే వీళ్ళ మీద అనుమానం వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తేనే వచ్చాం. వాళ్ళు మా ఆఫీస్లోనే ఉన్నారు. నిన్ను వాళ్ళకి అప్పచెప్తాం. కిరణ్, మెయిన్ వాళ్ళందరూ పారిపోయారు. ఈ మేనేజర్ ని తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేయండి. నాకేం తెలియదండి. చెప్పిస్తాం. ఆ వనజ అసలు ఎక్కడుంటుందో, శ్రీవల్లిని ఎందుకు తీసుకెళ్లాలనుకుందో, అసలు ఎవరు వనజని పిలిచారో, అది చేసేదేంటో మొత్తం చెప్పించండి. నిజంగా నాకేం తెలియదు మేడం. కిరణ్, తీసుకెళ్ళు. ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. పదమ్మా. మీ అన్న వదిన కూడా దీన్ని వదలరంట. ఏం చేయాలో అది చేస్తారంట. పద. పదమ్మా. ఈ వనజేంది ఇంకా ఫోన్ చేయలేదు. దొరకకుండా తప్పించేసుకుని బార్డర్ దాటేసి ఉండుంటదా, లేకపోతే దొరికి సచ్చుండదా? ఏం తెలియట్లేదే. నీ గురించి అనుకుంటా ఉండాను వనజా. నీ వెనకేమి పోలీసులు పడలేదు కదా? బార్డర్ దాటేసి ఉండారా? ఏంటి దాటేది? నువ్వు అనుమానించినట్టే జరిగింది. ఆ జగదాత్రికి అనుమానం వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చచ్చింది. ఆ జేడీకేడి వచ్చారు. అవునా? ఆ పోలీసోళ్ళు మేమున్న గెస్ట్ హౌస్ మీద దాడి చేశారు. అంతా కంపు కంపు చేశారు. అయ్యో బాబోయ్, ఏమంటా ఉండవే? అయితే నువ్విప్పుడు పోలీసుల దగ్గరుండి చేస్తున్నావా? నా గురించి ఏమైనా చెప్పేస్తుండవా? లేదు, మా అదృష్టం కొద్దీ తప్పించుకున్నాం. శ్రీవల్లి మాత్రం వాళ్ళ దగ్గరే ఉంది. వదిలేసి ఉండారా? మరింకేం చేయమంటావు? ఆ జేడి నా తమ్ముడి కాలుకి షూట్ చేసింది. దాంతో శ్రీవల్లిని వదిలేసి నేను నా తమ్ముడు బ్రతుకు జీవుడా అని కర్ణాటకకు వచ్చేసాం. ఇప్పట్లో మా ఫోన్లు పనిచేయవు. టైం
టైం దొరికినప్పుడు మళ్ళీ వస్తాం. ఈ లోపు మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఎందుకే అట్టా అంటా ఉండవు? ఏమీ చెప్పలేదన్నావు కదా. చెప్పలేం కదా, పోలీసులు ఏ తీగ పట్టుకుని ఏ డొంక లాగుతారో. మీ మీద డౌట్ రావచ్చేమో, జాగ్రత్తగా ఉండండి. ఉంటాను. ఆ, ఆ, వనజ రే, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఛ, అంత నా కర్మ. ఇది నాకు గుండెల్లో బుల్లెట్ దింపుండది. భయం వేస్తా ఉండది. చేతులు కాళ్ళు వణికిపోతా ఉండాయి. చెమటలు కూడా పడతాండాయి. గుండె దడదడలాడుతాంది. నేనే అని పోలీసులు కనిపెట్టేస్తే నేను నా కుటుంబం ముందు ఎట్టా తలెత్తుకుని బతకాలా? అది సుహాసిని కూతురని తెలిసిపోతే దాన్ని కుటుంబ సభ్యురాల్లాగే చూసేస్తారే, సగం ఆస్తి ఇచ్చేస్తారు. అదే జరిగితే ఎట్టా బతికేది? ఇక నా జీవితాంతం ఇంటిల్లి పాదితో చీ కొట్టించుకుంటా ఉండాలా? ఇంకన్నా సామి, ఈ టెన్షన్ తో ఈ కాళ్ళు చేతులు ఆడటం లేదు. పిన్ని, పిన్ని, త్వరగా రా పిన్ని. ఏంది త్వరగా రమ్మని పిలుస్తా ఉండది? పిన్ని, బాబాయ్ పిలుస్తున్నాడు, త్వరగా రండి. పిన్ని, వస్తా ఉండా మే, వస్తా ఉండా. ఇంకన్నా సామి, నువ్వే దిక్కు.